సో నా పేరు కిషోర్ కుమార్ అండి. నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివిన తర్వాత మా నాన్నగారు తేనెటీగల పెంపకం చేస్తుంటే దాన్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చి నాకు సిబిఆర్టీలో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. నేను ఆల్ ఓవర్ ఏపీ మొత్తం నేను మైగ్రేటరీ బీకీపింగ్ చేస్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే ఓగూరులో బీకీపింగ్ పాయింట్ ఒకటి పెట్టున్నాం మనం. ఇక్కడైతే నెంబర్ 1 హనీ దొరుకుతుంది మనకి. కొన్ని వందల సంవత్సరాలు కానీ తేనె పాడవదు ఇక్కడ హనీ తీసుకుంటే. అలానే మనకి ఇంకో సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా మధ్యపాడు మండలంలో ఇంకో బ్రాంచ్ ఉందండి, ఎన్నోమెల్లి గ్రామంలో. అయితే బీకీపింగ్ అనేది ఒక చోట ఉండే కాదు, మేము ఆల్ ఓవర్ ఏపీ మొత్తం తిరుగుతూ ఉంటాము. సో మీకు ఏదన్నా తేనెటీగల పెంపకంలో మెలకువలు కానీ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు కంపల్సరీగా నేను అన్ని సలహాలు ఇస్తాను, అన్ని రకాలుగా చెప్తాను. మీకు ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా జెన్యూన్గానే చెప్తాను. మీకు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9010420012. వెల్కమ్ టు AP6. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటివరకు, అగ్రికల్చర్కి సంబంధించి ఇప్పటివరకు సేంద్రీయ వ్యవసాయం ఇటువంటి పద్ధతులు ఇప్పుడు కొత్తగా నూతనంగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు రైతులు. ఇదే క్రమంలో బిజినెస్కు సంబంధించి తేనెటీగల పెంపకం అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్న కొత్త ఒక ఒరవడి. కాబట్టి ఈ తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది, ఈ ఎపికల్చర్కి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు కిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎన్ని బాక్సులతో స్టార్ట్ చేయాలి, నూతనంగా ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఎన్ని బాక్సులతో స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి కిషోర్ గారు, వీటికి సంబంధించి తేనెటీగల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు వీటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇవి పెంచడం చాలా ఈజీ అండి. అవి మనం వ్యవసాయం ఎటు చేసుకుంటాం కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయం 1 ఎకరా ఏదన్నా పొత్తిరుడు వేస్తుంటారు కాబట్టి ఆ వ్యవసాయంలో ఆ పొత్తిరుడు మనకి డెవలప్ అవ్వాలంటే ఒక బాక్స్ తేనెటీగలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనం అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతుంది. బట్ ఆ ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి మార్కెట్లో 5000 నుంచి 7000 దాకా ఉన్నాయి. సో ఆ బాక్స్ పెంచుకోవడం చాలా ఈజీనే, ఎందుకంటే ఆ పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొస్తూ ఉంటాయి, మనకి పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. కిషోర్ గారు, ఇప్పుడు మనం ఒక బాక్స్, ఇప్పుడు ఈ బాక్సులు మనం ఏదైతే చూస్తున్నామో ఈ బాక్సుల్లో అసలు ఈ బాక్సుల ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, వీటిల్లో ఎన్ని తేనెటీగలు పెట్టచ్చు, ఇవి పెట్టిన తర్వాత వీటి ప్రొసీడింగ్స్ మీరు ఎలాంటివి తీసుకుంటారు? ఓకే, ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసరికి మనకి 5000 నుంచి 7000 రూపాయలు దాకా పడుతుంది. ఒక బాక్స్లో 10 ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. ఈ 10 ఫ్రేముల్లో ఒక రాణీగ మాత్రమే ఉంటుంది, మిగతా కూలీగలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 10,000 బీస్ వచ్చేటప్పటికి ఒక దాంట్లో 20,000 to 40,000 ఉంటాయి అనమాట. 40,000 వరకు ఒక దాంట్లో పెట్టచ్చు అనమాట అవన్నీ. సో ఒక రాణీగ మాత్రమే ఉంటుంది, ఒక బాక్స్కి వచ్చి ఒక రాణీగ ఉంటుంది. ఆ రాణీగ పోతే ఎలాగ చేసుకోవాలి అనేది చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఉత్తమమైన పద్ధతులు వీటిని అనుసరించి హనీబీస్ని పెట్టాలి అని అనుకున్న రైతులకు ఉత్తమమైన పద్ధతులు ఎలా ఉంటాయి? ఓకే, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు ఉత్తమమైన పద్ధతులు అంటే ఏం లేదండి, తేనెటీగలు పెంచడానికి అనువైన ప్రాంతాలు ఏంటి అంటే మనకి మెయిన్ ఏంటంటే తేనెటీగల పెంపకం ఎప్పుడు కూడా మొక్కల మీద ఆధారపడి ఉంటుంది, అంటే ఫ్లవరింగ్ మీదనే. సో మనకి పూల మొక్కలు ఎక్కువ ఉంటే తేనెటీగలు అంత బాగా అభివృద్ధి చెందుతుంటాయి. తేనెటీగలు అభివృద్ధి చెందినాయి అంటే మనకి వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకి మెయిన్ ఏంటంటే ఈ తేనెటీగలు పెంచడానికి అనువైన ప్రదేశం ఏంటంటే రైతులు ఎక్కువ కూడా పురుగు మందులు తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయం వైపు కనుక మళ్ళీతే మనకి తేనెటీగలు చాలా బాగా డెవలప్ అవుతాయి. మీరు గమనించారో లేదో, ఒకప్పుడు తేనెటీగలు ఎక్కడున్న ప్రతి చెట్టుకి కనిపిస్తూ ఉంటాయి, ఏదో ఒక చెట్టుకి మీరు దారిన పోతానో లేదా ఇంటి పక్కనో ఎక్కడో చోట. కానీ ఇప్పుడు చూసారా, పరిస్థితులు అలా లేవు, ఎక్కడా కూడా తేనెటీగలు కనిపించట్లేదు. మనం వెతికినా కానీ కనిపించలేనంత పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మెయిన్ మన వ్యవసాయ రంగంలో విపరీతమైన పురుగు మందులు వాడకడం వల్ల అవి ఆ తేనెటీగలు వచ్చి ఆ పూల మీద మనం పురుగు మందులు పెస్టిసైడ్ చేసినందువల్ల అవి ఆ మకరందాన్ని తీసుకొని అవి చనిపోతూ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే మనకి తేనెటీగలు అంతరించిపోతూ ఉన్నాయి, వ్యవసాయం కూడా పూర్తిగా అంతరించిపోయే దశకు వచ్చిందన్నమాట. సో మనకి తేనెటీగలు డెవలప్ అయితేనే మన వ్యవసాయ రంగం డెవలప్ అవుతుంది.
రైట్. ఇప్పుడు కిషోర్ గారు మనం చూస్తున్నాం బాక్సు. ఈ బాక్స్కి సంబంధించి ఈ బాక్స్లో ఎటువంటి మీరు మీ ప్రొసీజర్ ఈ బాక్స్లో ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మీరు దీంట్లో ఎటువంటి ఇవి ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి? సో మనకి బాక్స్లో ఏంటంటే మెయిన్ ఏంటి అసలు ఈ బాక్స్ సిస్టమ్ వచ్చేసరికి బాటమ్ ఉంటుంది, బ్రూడ్ ఛాంబర్, హనీ ఛాంబర్, ఇన్నర్ కవర్ అండ్ టాప్ ఉంటుంది అనమాట. అవి తేనెటీగల పెంపకానికి మనం పెంచేది కూడా మొత్తం ఈ బాక్స్లో పెంచుతాం. ఈ బాక్స్ ఆకారం ఎలా ఉంటుందంటే మనకి కింద నుంచి చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది. మొత్తం కింద బాటమ్ ఉంటుంది, దీన్ని బాటమ్ బోర్డ్ అంటారు. వీటికి ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. తేనెటీగల లోపలికి వెళ్ళటానికి బయటికి రావడానికి మాత్రమే ఉంటుంది ఇది. సో ఈ బాటమ్ బోర్డ్ నుంచి తేనెటీగలు ల్యాండ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఇందులో మొత్తం 10 ఫ్రేమ్లు ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ మనం ఫ్రేమ్స్ అంటాం కంటే 10 తెట్లు ఉంటాయి అనమాట. ఇలాంటివి 10 తెట్టెలు ఉంటాయి. ఈ 10 తెట్టెలు ఉంటాయి కాబట్టి ఇదంతా దీన్ని ఏమంటారంటే బ్రూడ్ ఛాంబర్ అంటారనమాట. బ్రూడ్ ఛాంబర్ అంటే ఇందులో మొత్తం బ్రూడే ఉంటుంది అనమాట. తేనెటీగలు, బ్రూడ్, లార్వా ఇవన్నీ ఉంటాయి అనమాట. పోలిన వాటికి సంబంధించిన ఆహారం మొత్తం. దాని తర్వాత ఏంటంటే దీన్ని హనీ ఛాంబర్ అంటారు. అంటే జనరల్గా ఇలా సిస్టమ్ అనేది ఇలానే ఉండాలన్నమాట. కింద ఏంటంటే రాణిగా గుడ్లు పెడుతూ ఉంటుంది, పైకి వచ్చేసరికి తేనె ఫిల్ చేస్తూ ఉంటాయి అనమాట. వీటికి ఇవే ఫ్రేమ్స్ పైన ఉంటాయి అనమాట. సో దీన్ని బ్రూడ్ ఛాంబర్, ఇది హనీ ఛాంబర్ అంటారు. దీనికి ఒక ఇన్నర్ కవర్ ఉంటుంది పైన. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఈ ఇన్నర్ కవర్ అనేది ఇలా మెష్ తోటి ఎందుకు చేస్తామంటే మనకి తేనెటీగలకి వెంటిలేషన్ కావాలి, చాలా ఎక్కువ కావాలన్నమాట. ఒక్కోసారి సమ్మర్ టైంలో లోపల గాలి ఆడక ఏమవుతాయి అంటే తేనెటీగలు మొత్తం బయటకు వస్తాయి. అలా గాలి ఆడటానికి కోసం అని చెప్పి ఇది లేకుండా కనుక డైరెక్ట్గా మనం కనుక క్లోజ్ చేసామంటే వాటికి ఊపిరాడదు. అలా కాకుండా మనం ఈ ఇన్నర్ కవర్ పెట్టేసామంటే మనకి చాలా సేఫ్ సైడ్ అనమాట అవి. సో ఇలా పెట్టేసినప్పుడు అది ఇన్నర్ కవర్ అంటే ఇది టాప్. జనరల్గా ఇలా పెట్టేస్తాం మనం. సో సమ్మర్లో ఏం చేస్తాం, దాన్ని ఇలా తీసేస్తాం. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు వర్షం అందులోకి వెళ్ళటం కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమన్నా ఇందులో వీటి యొక్క ఎనిమీస్ అటాక్ చేస్తూ ఉంటాయి. సో మనం ఇన్నర్ కవర్ వేసుకున్న తర్వాత దాన్ని జస్ట్ టాప్ని ఇలాగా పెట్టుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అనమాట. వాటికి వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. దీన్ని టాప్ అంటారు అది. సో బాడీ సిస్టమ్ మన తేనెటీగలు పెంచడానికి మన యొక్క బీ బాక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అది బాటమ్ బోర్డ్, బ్రూడ్ ఛాంబర్, హనీ ఛాంబర్, ఇన్నర్ కవర్, టాప్. తేనెటీగల పెంపకం స్టార్ట్ చేయడానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసరికి 5,000 నుంచి 7,000 దాకా ఖర్చు అవుతాయి. ఎప్పుడైనా కానీ తేనెటీగల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు అంటే ఒక్కసారిగా కాకుండా ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి కాకుండా స్టార్టింగ్లో ఒక 10 బాక్సులు తీసుకొని అసలు వాటి యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుంది, తేనెటీగలు అసలు ఎలా ఉంటాయి, అందులో రాణిగా ఏం పని చేస్తుంది, కూలీగలు ఏం పని చేస్తుంటాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత 10 బాక్సులు పెట్టుకున్న తర్వాత వాటి మీద బాగా మనకు అవగాహన వచ్చినప్పుడు అప్పుడు మనం ఒక 50 బాక్సులు, ఒక 100 బాక్సులు చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక ఒక 50-100 కొనుక్కొని నష్టపోయిన తర్వాత ఇందులో మేము నష్టపోయాము, మాకు ఇది సెట్ అవ్వలేదు అని అనుకోవడం కంటే కూడా ఒక 10 కొనుక్కొని నేర్చుకుంటే ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు. ఒక్కసారిగా నష్టపోవడం కంటే నష్టపోకుండా దాన్ని తీసి పక్కన పడేయకుండా ఒక 10 పెట్టుకొని చేసుకుంటే మనకు చాలా బీకీప్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏంటంటే ఆ తేనెటీగల పెంపకం అనేది 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి అగ్రికల్చర్ డెవలప్మెంట్కి, రెండు అనేది కమర్షియల్గా చేసుకోవచ్చు. అంటే మనకి వ్యవసాయం డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళు రైతులు ఎవరైనా కానీ ఇంతంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. 5 లక్షలు 10 లక్షలు 10 బాక్సులు కొనుక్కుంటే చాలా సింపుల్గా ఒక 50,000 పెట్టి 10 బాక్సులు కొనుక్కున్నారనుకోండి, 1 ఎకరా 2 ఎకరాలు 10 ఎకరాలు పొలం వేసుకున్నారంటే చక్కగా మీరు ఆ టైంలో కనుక ఈ బాక్సులు అక్కడ పెట్టుకుంటే మనకి అసలు మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ సీడ్ వస్తుంది. చాలా ఆ సీడ్ అనేది మళ్ళీ మనం జనరేషన్ చేసుకొని చాలా బాగా ఉపయోగపడుతుంది అది. అది ఒక టైప్ ఆఫ్ బీ కీపింగ్ అనమాట. దాన్ని ఏమంటారంటే అగ్రికల్చర్ బీ కీపింగ్. మన కమర్షియల్ బీ కీపింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా కానీ తేనెటీగల్ని ఫస్ట్ వాటి మీద ట్రైనింగ్ తీసుకొని 1 సంవత్సరం అనుభవాలు నేర్చుకున్న తర్వాత ఎక్కడన్నా పనిచేసి వాటిలో ఉన్న మెలకువలను తెలుసుకున్న తర్వాత ఒక 100 బాక్సులు 100 నుంచి ఇంకా ఎన్నైనా పెంచుకుంటూ ఉండొచ్చు. కానీ ఏంటంటే తేనెటీగల పెంపకానికి అనువైన ప్రాంతం ఏంటంటే మనకి ఒకే చోట పెట్టి పెంచడానికి అసలు వీలు పడదు తేనెటీగల్ని. ఎందుకంటే తేనెటీగలను ఒకే చోట పెంచడానికి వీలు పడదంటే మనం ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పంట వేసామనుకోండి, పొత్తిరుడు కానీ ధనియాలు కానీ, వాటి యొక్క ఫ్లవరింగ్ పీరియడ్ వచ్చేసరికి ఒక 1 మంత్ ఉంటుంది అంతే. క్రాప్ పీరియడ్ వచ్చేసరికి 6 మంత్స్ ఉండొచ్చు, కానీ ఫ్లవరింగ్ పీరియడ్ 1 మంత్ 45 డేస్ అలా ఉంటుంది. ఆ తర్వాత వాటికి మళ్ళీ పూలు కావాలంటే ఏం చేయాలి? అవి ఏంటంటే ఈ ఉన్న ఆహారాన్ని తింటూ ఉంటాయి. తర్వాత ఏంటంటే అవి వాటి యొక్క ఆహారం దొరక్క ఏంటంటే ఎస్కేప్ అయిపోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే
మైగ్రేటరీ బీ కీపింగ్ అని ఒకటి ఉందన్నమాట. సో ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం మైగ్రేషన్ చేసుకుంటూ ఉండాలి బీ కీపింగ్ అనేది. అంటే నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి మనం మైగ్రేషన్ చేసుకుంటే మన కమర్షియల్ బీ కీపింగ్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం ఒకే చోట పెట్టుకొని మనకు తేనె రావాలంటే మాత్రం రాదు. సో మన కమర్షియల్ మైగ్రేటరీ బీ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీ కీపింగ్లో. చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ మైగ్రేటరీ బీ కీపింగ్. మైగ్రేషన్ చెయ్యక అందరూ కూడా ఒకే చోట పెట్టుకొని సో చాలామంది నష్టపోతూ ఉన్నారు. అలా కాదండి, మీరు మైగ్రేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చుకుంటూ ఉండాలి. అలా ఎందుకు మార్చుకోవాలంటే ఎక్కడ మనకు పంటలు అనుకూలంగా ఉన్నాయి అక్కడికి మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కో టైంలో మేమైతే అరకు కూడా వెళ్తాం. ఇక్కడ నుంచి దగ్గరగా 1000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో అంత దూరం కూడా వెళ్తున్నామంటే మేము మైగ్రేటరీ బీకింగ్ చేస్తున్నాం అనమాట. సో అలా చేసుకుంటేనే మనకు ఆదాయం ఎక్కువ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి తేనెటీగల పెంపకం వల్ల మనకి వ్యవసాయంలో కొంతమంది రైతులకు అపోహలు ఉన్నాయి. పంటలు ఏమైనా నష్టపోతాయా అంటారు. కొన్ని జిల్లాల్లో అయితే అంటుంటారు మా పంటలన్నీ నాశనం చేస్తున్నాయి మీ తేనెటీగలు, ఆ పంటల్లో ఉన్న నూనెంతా తాగుతున్నాయి అని రకరకాలుగా ఉన్నాయి అనమాట అపోహలు. కానీ అవన్నీ ఒట్టి అబద్ధాలండి. ఎందుకంటే మనకి తేనెటీగల పెంపకం వల్ల తేనెటీగలు పెంచేదారుల కంటే కూడా రైతులకే చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి పుప్పొడి రేణువుల్ని పుప్పొడి పరాగ సంపర్కం అంటారు. చాలామంది రైతులు తెలిసి ఈ విషయం. పుప్పొడి పరాగ సంపర్కం చేయడానికి ఇప్పుడు కొత్త కెమికల్స్ కూడా వచ్చినాయి. అంత కెమికల్స్ వాడాల్సినంత అవసరం లేదు. మనం తేనెటీగలు పెంచుకుంటే చాలు. చక్కగా ఒక పూలో నుంచి పుప్పొడి రేణువులు ఇంకో పూలోకి ట్రాన్స్ఫర్ చేసేది ఒక తేనెటీగ కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది అసలు వ్యవసాయ పరంగా కనుక. ఈ రైతులందరూ కనుక తెలుసుకొని ఈ విషయాన్ని అందరూ కనుక తేనెటీగలు కనుక పెంచుకుంటే మన వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందుతుంది. మనకి 10 బస్తాలు పండేది తేనెటీగలు పెంచితే 12 బస్తాలు పండుతాయి. ఎందుకంటే మేము కొన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం కొన్ని జిల్లాల్లో. ఎగ్జాంపుల్ పొత్తురుడు, కర్నూలు జిల్లాలో పొత్తురుడు వేస్తారు. అక్కడ కొన్ని చేసాం మేము. ఒక రైతుకు 10 పండితే మేము తేనెటీగలు పెట్టినందువల్ల 12 బస్తాలు పండినాయి అనమాట. సో ఎందుకంటే రైతులకి ఇంకా ఆదాయం అనమాట. తేనెటీగల పెంపకందారుల కంటే కూడా రైతులకి చాలా ఆదాయం. సో అందుకని ఏంటంటే మీరు కొంతమంది అంటే నేను ఒక చిన్న సలహా ఇవ్వగలుగుతున్నాను. రైతులు పెంచకపోయినా కానీ తేనెటీగల పెంపకందారులని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీ పొలాల్లోకి వచ్చి పెట్టుకుంటారు కాబట్టి మీ పంట అభివృద్ధి చెందుతుంది. ఇంకా దానివల్ల ఏంటంటే మనకి పురుగు తిరగటం కానీ పంట మీద అలాంటిది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే పంట నష్టపోతుంది అంటారు. పంటకి ఒక్క నష్టం కూడా జరగదనమాట. ఎందుకని అంటే మనకి మగ పువ్వుని ఆడ పువ్వుని కలపాలంటే ఒక తేనెటీగ వల్లే సాధ్యమవుతుంది. ఇంకా దేనివల్ల సాధ్యపడదు. అది చాలామందికి తెలుసు. కానీ తెలిసినా కానీ పంట నాశనం అవుతుంది అంటారు. మనం ఇప్పుడు ఒక మగని ఒక ఆడని కలపాలంటే ఏదో ఒక మధ్యవర్తి ఉండాలి. అది ఒక తేనెటీగ వల్లే మాత్రం సాధ్యం అవుతుంది. సో అందుకని ఏంటంటే రైతులందరూ కూడా తేనెటీగల పెంపకందారులని ప్లస్ మీరైనా కానీ తేనెటీగల పెంపకాన్ని అభివృద్ధి కనుక చేసుకుంటే మన వ్యవసాయం ఇంకా బాగా డెవలప్ అవుతుంది. బేసిక్గా కిషోర్ గారు, ఇప్పుడు మనం ఒక ట్రే కనుక పెట్టుకున్నట్లయితే ఎంత తేనె వస్తుంది, దాంట్లో నుంచి ఎంత ఆదాయం ఉంది? ఓకే, మనకి ఒక బాక్స్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 10 ఫ్రేమ్స్ ఉంటాయి అనుకుందాం. ఆ 10 ఫ్రేముల్లో మనకి తేనె అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వుల నుంచి వస్తుంది. మనకి తేనె ఎప్పుడు కూడా పువ్వుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ ఉందంటే ఎక్కువ మొత్తంలో తేనె వస్తుంది. అంటే ఎందుకంటే బయటకు వాటికి ఆహారం ఎంత దొరికితే మనకి ఇక్కడ తేనె అంత అవైలబుల్ ఉంటుంది. అయితే ఒక బాక్స్కి వచ్చేసరికి ఎంత వస్తుందంటే పర్ క్యాబిట్ అంటే ఒక సీజన్కి వచ్చేసరికి మనకి 2 to 3 కేజెస్ వస్తుంది మన దగ్గర అయితే. సో మనకి ఇక్కడ బట్ ఏంటంటే డిపెండ్ అపాన్ ఫ్లవర్స్ అనమాట. ఏదైనా కూడా అంటే అది పంటల మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ధనియాలు ఉందనుకోండి, దాని మీద 2 to 3 కేజెస్ వస్తాయి. పొద్దుతిరి ఉందనుకోండి, అది 3 to 4 కేజెస్ వస్తాయి. ఎందుకంటే ఫ్లవరింగ్ సైజ్ పెద్ద ఉంటుంది కాబట్టి వాటిలో దొరికే మకరందం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఫ్లవరింగ్ని బట్టి, సీజన్లను బట్టి, క్లైమేట్ని బట్టి కూడా మనకి మ్యాక్సిమం చెప్పాలంటే ఒక బాక్స్కి వచ్చేది యావరేజ్గా చేసుకుంటే 2 to 5 కేజెస్ కంపల్సరీగా వస్తుంది అనమాట. తేనెటీగలకి వీటి కాల పరిమితి ఎంత ఉంటుంది? వాటి యొక్క జీవిత కాలాలు వచ్చేసరికి మనకి ఇందాక 3 రకాల తేనెటీగలు చెప్పుకున్నాం. 1 రాణి ఈగ, 2 కూలి ఈగలు, 3 మగ ఈగలని. రాణి ఈగ జీవితకాలం వచ్చేసరికి 3 to 5 ఇయర్స్ అండ్ కూలి ఈగల జీవితకాలం వచ్చేసరికి 45 డేస్. మగ ఈగలకు వచ్చేసరికి అవి 1 month వరకు ఉంటాయి. కొన్ని 3 months అంటే డిపెండ్ అవ్వ రాణి ఈగ అవసరమైన దాన్ని బట్టి ఉంటాయి అనమాట. అవి వాటికి ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. కానీ ఏంటంటే రాణికి అవసరం అనుకోండి ఒక 3 months అయినా ఉండగలుగుతాయి, ఇంకా ఎక్కువైనా ఉండగలుగుతాయి. లేదంటే 1 monthలో కూడా అవి డిసపేర్ అయిపోతాయి. ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని కూలి ఈగలే ఉంటాయి. సో చాలామంది రైతులు అంటారు ఇవన్నీ ఎలా వస్తాయి, బయటికి వెళ్ళి వస్తాయా తేనెటీగలు లోపలికి అంటారు. సో ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే రాణి ఈగ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ ఒక 50 బాక్సులు పెట్టాము. ఈ 50 బాక్సుల ఈగలు బయటికి వెళ్ళి మళ్ళీ అదే బాక్సులోకి ఎలా వస్తాయి అని చెప్పి కొంతమంది డౌట్స్ ఉంటుంది.
ఎందుకు వస్తాయి అంటే రాణి ఈగ నుంచి కొన్ని సెంట్ గ్లాండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అవి ఒకదానికి వచ్చిన సెంట్ గ్లాండ్ ఇంకో దానికి రాదు. అందువల్ల ఏంటంటే బయటికి వెళ్ళిన తేనెటీగ మళ్ళీ అదే బాక్స్లోకి వెళ్తుంది. మనం ఎలా అయితే ఒక గూటికి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎలా వెళ్తామో సో అవి కూడా అంతే అనమాట. సో ఒకటి కలిసేది ఏమి ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే రాణి ఈగ మీదనే ఆధారపడిన తేనెటీగ మొత్తం, తేనెటీగల పెంపకం మొత్తం రాణి ఈగ మీద బేస్ అయింది అనమాట. సో వాడు అనమాట. అయితే రాణి ఈగ వచ్చేసరికి రోజుకి 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. కూలి ఈగలు వచ్చేసరికి ఇంకా వాటి పని డివైడ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే పుట్టిన 5 రోజుల నుంచి ఏం చేయాలి, నర్స్ బీస్ అనమాట. నర్స్ బీస్ అంటే క్లీనింగ్ చేసుకుంటారు. లోపల తేనె తొట్టులో ఏమైనా క్లీనింగ్ ఉన్నాయా, ఏమైనా వేస్ట్ ఉన్నాయా, లేదంటే ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చి అటాక్ చేసి అవి చనిపోయి ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ 10 to 15 days బీస్, 10 to 15 days బీస్ ఏం చేస్తాయి అంటే వాటికి 5 to 10 days బీస్ ఎలా ఉంటాయి అంటే అవి పుట్టిన పిల్లలకి ఆహారం అందించడం, సో వాటర్ తీసుకురావటం, సో ఇట్లా చేస్తూ ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్గా తేనెటీగలు కూలీ ఈగలు 2 స్టెప్పులుగా డివైడ్ చేసుకుంటే వర్క్ని. ఎందుకంటే 45 రోజుల జీవిత కాలంలో 2 స్టెప్పులుగా, ఒకటి ఇండోర్ వర్క్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అవుట్డోర్ వర్క్. ఇండోర్ వర్క్ అంటే అంతా లోపల చేసేది, అవుట్డోర్ అంటే అంతా బయట చేస్తుంది అనమాట. సో మనకి 5 to 10 days బీస్ ఏం చేస్తాయి అంటే ఆ ఆహారాన్ని తీసుకొచ్చిన బయట కూలీ ఈగలు బయటకు వెళ్ళి తేనె తీసుకొచ్చిన దాన్ని బాగా డైజెషన్ చేసి దాంట్లో ఉన్నటువంటి తేనెలో ఉన్నటువంటి ఆవిరి శాతాన్ని మొత్తం తగ్గించేసి దాన్ని సర్టిఫై చేస్తాయి. అంటే కొన్ని వందల సంవత్సరాలు కానీ చెడిపోకుండా ఉండేదానికి చేస్తూ ఉంటాయి తేనెటీగల లోపల. అండ్ 15 days to 18 days బీస్ ఏం చేస్తాయి అంటే లోపల వాటికి కొన్ని వ్యాక్స్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి అంట. అంటే జనరల్గా అంటారు మనకి మైనం ఎక్కడి నుంచి వస్తుంది, తేనెటీగల నుంచి మైనం ఎక్కడి నుంచి వస్తుంటారు, పంటల నుంచి వస్తా అని చాలామంది రైతులు డౌట్స్ ఉన్నాయి అనమాట. కానీ తేనెటీగలకి మైనం పంటల నుంచి రాదు, తేనెటీగ నుంచే వస్తుంది అనమాట వాటికి. ఎందుకంటే వాటిలో వ్యాక్స్ గ్లాండ్స్ అనేది ఉంటాయి అనమాట. ఒక ఏజ్ బీస్కి మాత్రం అది రిలీజ్ అవుతాయి వ్యాక్స్ గ్లాండ్స్. ఆ వ్యాక్స్ గ్లాండ్స్తో మనకి లోపల వాటికి తేనె తెట్లు కట్టుకుంటూ ఉంటాయి. సో 15 to 18 days బీస్ తేనె వ్యాక్స్ గ్లాండ్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి అవి కట్టుకుంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సిందంటే 18 to 21 days బీస్ చాలా ఇంపార్టెంట్ అవి అందులో. ఎందుకంటే అవి సెక్యూరిటీ బీస్ అనమాట. అంటే 18వ రోజు నుంచి 21వ రోజు తేనెటీగ మాత్రమే కుట్టిద్ది అనమాట. మిగతాది కుట్టుతుంది కానీ సెక్యూరిటీ మాత్రం అవే ఉంటాయి. సో అందుకే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు 18 to 21 days అనేది పెట్టారనమాట. సో అప్పుడే స్టడీ చేసి పెట్టారు. అది చాలా మంచి ఏజ్ అనమాట. అది 18 to 21 అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తేనెటీగ కూడా. సో దెన్ 21 days తర్వాత మిగతా టైం అంతా ఇదంతా ఇండోర్ వర్క్. సో మిగతా టైం అంతా ఏంటంటే అవుట్డోర్ వర్క్ అనమాట. అవుట్డోర్ వర్క్ అంటే ఏంటంటే ఇంకా వాటర్ తీసుకొని రావటం, పోలెన్ తీసుకొని రావటం, హనీ తీసుకొని రావటం, ఇలా అవుట్డోర్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో టోటల్గా వాటి యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసరికి 45 days. సో ఇట్లా అనమాట అది. రైట్ కిషోర్ గారు, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ట్రేకి వచ్చేటప్పటికి, ఒక్కొక్క బాక్స్కి వచ్చేటప్పటికి ఎన్ని కేజీల్లో తేనె వస్తుంది? ఒక బాక్స్కి వచ్చేసరికి మనకి తేనె అనేది ఎప్పుడు కూడా లీటర్లో కంటే కూడా కేజీల్లోనే కొలుస్తాము. ఎందుకంటే అవి సెమీ సాలిడ్ కాబట్టి మనకి అదే మనం ఇందా చెప్పుకున్నట్టుగా ఏంటంటే పంటల మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎక్కువ మొత్తంలో ఆహారం బయట దొరుకుతుంది అనుకోండి 2 to 5 kgs వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు 10 kgs కూడా తీసిన ప్రాంతాలు ఉన్నాయి. మేమైతే అరకులో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా ఫ్లవరింగ్ ఉంటుంది. 10 kgs కూడా వచ్చిన టైమింగ్ కూడా ఉన్నాయి. సో ఒక సీజన్ తక్కువ ఉందనుకోండి, అంటే ఫ్లవరింగ్ తక్కువ ఉందనుకోండి 2 kgs వస్తుంది. కొంచెం ఎక్కువ ఉందంటే 5 kgs అట్లా డిపెండ్ అపాన్ ఫ్లవరింగ్. ఇవి వచ్చేటప్పటికి తేనె పెట్టాలి అని అంటే వాటి కాల పరిమితి ఎంత ఉంటుంది? ఒకసారి ప్రొడక్షన్ వస్తుంది. ఓకే, గుడ్ క్వశ్చన్. ఎంతకాలం? సో మనకి తేనె అసలు ఒకసారి తేనె తీసిన తర్వాత మళ్ళీ తేనె ఎప్పుడుకి వస్తుంది, అసలు తేనె ఎప్పుడుకి వస్తుంది ఏంటంటే మనకి ఏదన్నా కానీ మనకి తేనె అనేది వస్తుంది అంటే ఎలా అంటే మనకి పువ్వుల నుంచే వస్తుంది. సో పువ్వుల నుంచే తేనె రావాలి మనకి. అంటే అంటారు ఏనుగునైనా మేపచ్చు కానీ తేనెటీగలు మేపలేమని ఒక చిన్న సామెత ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏనుగుకి ఒక లారీ మ్యాథ్ తీసుకొచ్చేసామనుకోండి, అది తినే సైలెంట్ అయిపోద్ది, అంతవరకే సఫిషియంట్. బట్ తేనెటీగ అలా కాదు. అది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అది కంటిన్యూగా మీరు ఎంత ఫ్లవరింగ్ అయితే చూపిస్తారో అన్ని ఫ్లవరింగ్ కలెక్ట్ చేసుకుంటూ వస్తాం కంటిన్యూగా హనీ. సో మనకేంటంటే మనకి ఎంత ఫ్లవరింగ్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఫ్లవరింగ్ బట్టి మనకి ఇక్కడ తేనె వస్తుంటుంది. మినిమం మ్యాక్సిమం సరికి 20 days మినిమం. అసలు మేము కర్నూలు జిల్లా పొత్తిరిలో తీసాము, 20 daysకి హనీ వస్తుండేది. అట్లా తీసి అట్లా ఒక రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ఒక 1 month తీద్దాం అనుకునేలోపు ఇక్కడ చూసేసరికి హనీ విపరీతంగా వస్తుండేది అనమాట. సో అంటే ఏంటి దాని అర్థం, తేనె వాటికి బయట ఎంత ఎక్కువైతే దొరుకుతుందో మనకి ఇక్కడ అంత తక్కువ టైంలో హనీ వస్తుందన్నమాట. కానీ బయట మనకి తేనె అంత దొరకట్లేదు అనుకోండి, ఇక్కడ ఎక్కువ టైం పడుతుంది. అంటే 20 days నుంచి మనకి మినిమం 45 daysలో హనీ వస్తుంది ఒక బాక్స్ నుంచి. 3 kgs వస్తుంది మ్యాక్సిమం. మనకి 1 month క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1 monthలో మనం హనీ కలెక్ట్ చేయొచ్చు. డిపెండ్ అపాన్ ఫ్లవర్స్ అది కూడా అది. సో ఇదంతా ఎలా అంటే మైగ్రేటరీ బీకింగ్ వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. అగ్రికల్చర్ పర్పస్ చేసే వాళ్ళకి మాత్రం హనీ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట అవి. సరే.
ఓకే. ఇప్పుడు ఈగలు పెట్లో చనిపోతాయి. అవి కనిపించవు. ఎటుపోతాయి ఇవి చనిపోతూ ఉంటాయి సో కదా! అది స్వార్మింగ్ టెండెన్సీ అంటారు దాన్ని. స్వార్మింగ్ అంటే ఒక బాక్స్లో ఈగలన్నీ కూడా వాటి యొక్క కంజెస్టెడ్ అనమాట, అంటే బాగా ఇరుగ్గా ఉండి మనకి ఈ ప్లేస్ సరిపోలేదు, ఆహారం ఏమో బయట అవైలబిలిటీ బాగా దొరుకుతుంది, ఈ ప్లేస్ సరిపోవట్లేనప్పుడు ఏం చేస్తాయంటే ఇవన్నీ లేసేదని వెళ్ళిపోతాయి అనమాట. మనం ఏం చేయాలంటే అలా వెళ్ళిపోకుండా ఉండటానికి లోపల కొన్ని వాటికి సంబంధించిన స్పేస్, అంటే మనం ఇందాక 10 ఫ్రేమ్స్ అనుకున్నాం కదా, 10 ఫ్రేమ్స్ దాని మీద ఇంకొక బ్రూడ్ హనీ చాంబర్ పెట్టేసిన తర్వాత దానికి సిఎఫ్ ఫౌండేషన్ సీడ్స్ అని ఉంటాయి అనమాట. అవి కనుక వేసుకుంటూ వస్తూ ఉంటే అందులో హనీ ఫిల్ చేస్తూ ఉంటే స్పేస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అవి ఎప్పుడు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు అవి. సో ఒకవేళ బయటికి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు వాటిని ఎలా పట్టుకొని రావాలి అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్రేమ్, ఈ టైప్ ఆఫ్ ఫ్రేమ్ కనుక ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టామంటే అందులో రాణీగ ఫస్ట్ దాని మీదకి వచ్చేస్తుంది. రాణీగ మనం ఎక్కడుంటే అక్కడికి అవి మిగతా ఈగలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈవెన్ మన జేబులో వేసుకొని వెళ్ళిపోతున్నా కానీ రాణీగతో పాటు మిగతా కూలీగలు కూడా వస్తుంటాయి. సో అలానే స్వార్మింగ్ అప్పుడు అంటే తేనెటీగలు బయటికి వెళ్ళినప్పుడు ఒక బాక్సులో ఆ రాణీగని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టేసామంటే మిగతా ఈగలను ఇందులోకి వచ్చేస్తాయి. సో అట్లా ఇప్పుడు ఈగలు చనిపోతున్నాయి కదా! అంటే 2 నెలలతో చనిపోతాయి కదా ఈగలు. అవి మొత్తం బాక్స్‌లో ఉండవు. అవి ఏమైపోతాయి? బాక్స్లో ఉండవు అవి. అవి అసలు తేనెటీగల పెంపకం అసలు అనేది అంతా ఒక సైంటిఫిక్ అనమాట, అంతా సిస్టమేటిక్ ఎక్సలెంట్ వర్క్ అనమాట. అది ప్రతి కూడా సాక్రిఫైయింగ్ లైఫ్ అనమాట. ఇక్కడ చనిపోతే మళ్ళీ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. అలా కాకుండా అవి ఏం చేస్తాయి అంటే అవి బయటే చనిపోతాయి, వాటి లైఫ్ స్పాన్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయి అవి ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఆఫ్ లోపల మనం ఏదైనా హ్యాండ్లింగ్ టెక్నిక్స్ వల్ల ఏమైనా డ్యామేజ్ అయిపోతే అవి లోపల ఉన్నటువంటి నర్స్ బీస్ అవి క్లీన్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే తీసుకెళ్ళి దూరంగా దూరంగా పడేస్తూ ఉంటాయి, లేదంటే అవి ఇంకా ఆటోమేటిక్ చనిపోతూ ఉంటాయి. అవి చాలా సిస్టమేటిక్. ఇప్పుడు కిషోర్ గారు, ఇప్పుడు ఈ ట్రేస్ అన్ని మనం తీసుకొచ్చుకుంటాము, చేపించి పెట్టుకుంటాము. ఈ హనీ బీస్ని ఎక్కడి నుంచి తీసుకురావాల్సి వస్తుంది? గుడ్ క్వశ్చన్. స్టార్ట్ చేసే పని అయితే మనకి ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ వచ్చేసరికి తేనెటీగలు పెంచుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేమేం చేస్తామంటే ఒక 10 బాక్సులు ఇస్తాం, ఒక 5 బాక్స్, ఎందుకంటే మా దగ్గర ఉన్న బీస్ ఇస్తాం. అతను తీసుకెళ్ళిపోతాడు. అతను తీసుకెళ్ళిపోయిన తర్వాత అందులో మీరు అన్నట్టు ఈ బీస్ని వాళ్ళు పర్చేస్ చేయాలి అని అంటే ఒక బాక్స్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ ఒక 40,000 అప్ టు 40,000 వరకు పడుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా మనం బీస్ ఉంటాయి, 40,000 బీస్ ఉంటాయి. మనకి 5,000 to 7,000కి మనకి మొత్తం వస్తాయి. 7,000 వస్తున్నాయి మనకి ఒక బాక్స్లో పడుతుంది అని చెప్తున్నారు. ఈ బాక్స్కి వచ్చేటప్పటికి వాటికి ఎంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది బీస్ని కొనుక్కొని పర్చేస్ చేసి తీసుకురావాలంటే? ఆ టోటల్ నేను చెప్తుంది విత్ బాక్స్, స్టాండ్, బ్రూడ్ ఛాంబర్, బాటమ్ ఛాంబర్, ఇన్నర్ కవర్ విత్ బీస్తో సహా నేను చెప్తాను అనమాట. 5,000 to 7,000 డిపెండ్ అపాన్ సీజన్ బట్టి మనకి రన్నింగ్ అవుతుంది మార్కెట్. అది టోటల్ వచ్చేస్తాయి మనకి విత్ బీస్తో సహా వచ్చేస్తాయి 5,000కి. సో విత్ రాణి ప్రొడక్షన్ తీయాలంటే ఈ తేనెని ఎక్కువ ప్రొడక్షన్ తీయాలంటే ఏ మంత్స్ కరెక్ట్ అంటారు? గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏ మంత్స్ అనేది ఎక్సలెంట్, అండ్ ఏ ఫ్లవరింగ్ ఇంపార్టెంట్. సో తేనెటీగల పెంపకానికి ఏమేమి ఫ్లవర్లు మనకి హనీ వస్తుంటే మనకి ఎక్కువ కూడా సీడ్ క్రాప్స్, విత్తనాలు తీసే పంటలు అనేది చాలా మనకి హనీ ఎక్కువ వస్తుంది అనమాట వాటికి. అండ్ మంత్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి సపోజ్ వింటర్ ఉంది, సమ్మర్ ఉంది, అలాగే సీజనల్ గా కొన్ని టయాల్లో కొన్ని క్లిక్ అవుతాయి అని చెప్తాను. ఓకే, అవి పర్ఫెక్ట్. ఓకే, ఎక్సలెంట్. మనకి ఒక్క మోన్సూన్ టైం తప్పితే, వర్షాలు పడే టైం తప్ప ఇక మిగతా టైం అంతా కూడా ఎక్సలెంట్గా హనీ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి సమ్మర్లో కూడా అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. సమ్మర్లోకి వచ్చేసరికి బాపట్ల దగ్గర పిల్లి బెసరు వేస్తారు, నర్సరాపేట దగ్గర సాతులలో నువ్వులు వేస్తారు, సమ్మర్లో వేస్తారు. ఎక్సలెంట్గా వస్తాయి అనమాట. మనకి ఈ కాలం ఆ కాలం అంటే లేదు, బట్ ఏంటంటే ఒక్క మోన్సూన్ టైం వర్షాలు పడే టైంలో మాత్రమే మనకి ఎక్కడ పంటలు దొరకవు. కాబట్టి ఆ ఒక్క నెల కానీ 2 నెలలు కానీ మనకి ఏంటంటే విజయరాయి దగ్గర కొబ్బరి తోటలు ఉన్నాయి. అవి త్రూఅవుట్ ఇయర్ వస్తుంటాయి అనమాట పంట అనేది. మనకు ఆ 2 months సేఫ్ సైడ్గా అక్కడ పెట్టేసుకున్నాం అంటే మిగతా టైం అంతా మనకి ఏపీలో ఎక్కడో చోట ఫ్లవరింగ్ దొరుకుతూనే ఉంటుంది. ఈవెన్ ఎంత హెవీ సమ్మర్ అయినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. అసలు తేనెటీగల పెంపకానికి మనకు అనుకూలమైన ప్రాంతం ఉంది. బట్ ఏంటంటే కిషోర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాక్స్కి కొంత దూరం అనేది పెడతా ఉంటారు. తేనెటీగలకు సంబంధించి బాక్స్కి ఎంత దూరం పెడుతుంటారు? యాక్చువల్గా అది ఇంత దూరం పెట్టాలి ఇంత అనేది ఏముండదు అనమాట. ఎందుకంటే కొన్ని బాక్సులు ఇది బాక్స్ ఉందనుకోండి, ఈ గ్యాప్ అంటే ఎగ్జాంపుల్ 1 meter లేదా 2 meters అట్లా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే 1 feet 2 feet అలా పెట్టుకోవచ్చు. ప్లస్ దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి అంత స్పేస్ అనేది ఇంపార్టెంట్ కాదు, అది స్పేస్ అసలు అంత అవసరం లేదు మనకి. ఎందుకంటే లోపల రాణీగా ఉన్నది దాన్ని బేస్ చేసుకుని అవి బయటకు వెళ్తూ ఉంటాయి. ఇంత స్పేస్ పెట్టినందువల్ల ఈ బాక్స్లోకి తేనెటీగలు వస్తాయి. ఇంత స్పేస్ లేకపోతే ఇందులోకి రావు అనేది ఏం లేదు.
మనం దగ్గరగా పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఉండదు, దూరంగానే పెట్టుకోవచ్చు. అది డిపెండ్ మన కన్వీనియంట్ మీద ఆధారపడుతుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకోవాలంటే ఈ బాక్స్కి ఇలా తిరగాలి, మళ్ళీ అటు తిరగాల్సి వస్తుంది. సో మనం పట్టే అంత స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట అవి. సో మనం హ్యాండ్లింగ్ చేసుకున్న టెక్నిక్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట స్పేస్ అనేది. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది ఎలా అయినా పెట్టుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఈ టెంపరేచర్కి సంబంధించి తేనెటీగలు ఏ టెంపరేచర్లో అయితే ఎక్కువ కాలం జీవించగలరు? మనకి టెంపరేచరు ఎక్కువ కూడా మనకి తేనెటీగలు అనేది కోల్డ్ బ్లడెడ్ యానిమల్సే కాబట్టి అవి సో మనకి కూల్ క్లైమేట్లోనే మనకి ఎక్కువ సర్వైవ్ అవ్వగలుగుతాయి అవి. సమ్మర్ ఉండొచ్చు టెంపరేచరు అవి అసలు -15 degreesలో కూడా సర్వైవ్ అవుతాయి అనమాట. చాలా బాగా 20-25 అయితే ఎక్సలెంట్గా సర్వైవ్ అవుతాయి అవి. బట్ హెవీ టెంపరేచర్ అంటే 40 అలాంటప్పుడు ఏంటంటే కొంచెం అవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. వాటర్ సరిగా అందుకోక లోపల ఉన్నటువంటి వ్యాక్స్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం ఇబ్బంది ఉంటుంది సమ్మర్లో. రైట్ కిషోర్ గారు, ఇప్పుడు మనం ఈ తేనెని కలెక్ట్ చేసేటప్పుడు కొన్ని టెంపర్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఆ టెంపర్గా బిహేవ్ చేస్తున్నానే మనం స్టడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో సోర్సెస్ ఎక్కువ ఉందన్నమాట. మనకి తేనె ఎక్కువ వస్తూ ఉంది, ప్లస్ రాణిగా బాగా గుడ్లు పెడుతూ ఉందన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రాణిగా ఒకసారి మిస్ అయిపోతాయి. రాణిగా మిస్ అయిపోయినప్పుడు వాటి యొక్క టెంపర్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది అనమాట. ఈ రెండు మనం స్టడీ చేసుకుంటూ ఉండాలి. సో అలా కుట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏంటంటే మనం తేనెటీగల పెంపకందారులు స్మోకర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ స్మోకర్ తోటి జస్ట్ లైట్గా ఆ పొగ అనేది అక్కడ బాక్స్ ఓపెన్ చేసేసి అందులో కొట్టేసామంటే అవి కొంచెం కూల్ అవుతాయి. ఎందుకని కూల్ అవుతాయి అంటే ఆ పొగ కుట్టినందువల్ల వాటికి పొగ అనగానే ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అనేది అట్లా ఉండిపోయింది అనమాట. అంటే అవి కుట్టాలి అన్న కాన్సన్ట్రేషన్ కంటే కూడా ఇక్కడ ముందు సేఫ్ సైడ్కి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అలా ఉంటాయి అనమాట. సో అందుకని ఎక్కువ కూడా ఏంటంటే ఈవెన్ వరల్డ్ వైడ్గా కూడా స్మోకర్ని యూజ్ చేస్తారు. అవి వాటి యొక్క టెంపర్నెస్ తగ్గించాలి అంటే స్మోకర్ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఆ స్మోకర్లో కూడా మనం ఏంటంటే ఏంటి వేయకూడదంట, ఓన్లీ కొబ్బరి పీచు, కాటన్ టైపు అలాంటివి వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. కలెక్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే హనీ కలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హనీ ఫ్రేమ్స్ మీద రాణిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందులో బ్రూడ్ శాతం ఎంత ఉంది, తేనె శాతం ఎంత ఉంది. మనం ఎప్పుడు కూడా తేనె శాతం ఎక్కువ ఉన్నటువంటి ఫ్రేమ్స్లోంచి మనం తేనె తీసుకోవాలి. బ్రూడ్, లార్వా, ఎగ్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆ హనీ అసలు ఎప్పుడు తీయకూడదు, ఎందుకంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి. బట్ అయినా ఇప్పుడు ఎక్స్ట్రాక్టర్స్ వచ్చినాయి తేనె తీయడానికి, అవి ఏమీ డ్యామేజ్ అవ్వకుండానే మనకు హనీ వస్తుంది. బట్ మనకి ఎక్కువ మొత్తంలో మన యొక్క బీ కాలనీ బాగా కండిషన్గా ఉండాలి అంటే మనకి ఎక్కువ ఫుల్ ఫ్రేమ్ హనీ మాత్రమే తీసుకోవాలి. అందుకే ఇందాక హనీ ఛాంబర్ అని చెప్పాను. ఆ హనీ ఛాంబర్లో హనీ తీసుకుంటే మనకి కింద ఉన్నటువంటి బ్రూడ్ ఛాంబర్లో కూడా కొంత హనీ ఉంటుంది. బట్ ఏది అంతా సేఫ్ సైడ్గా ఉంటుంది. సపోజ్ కిషోర్ గారు, తేనె అనేది చెడిపోదు కానీ బయట కొన్ని బ్రాండెడ్ అని చెప్పేసి బ్రాండ్ గుడ్ క్వశ్చన్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కానీ వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ మెన్షన్ చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ చెడిపోయిన వాటికి ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుంది? అంటే అవి ఏమన్నా కల్తీ జరిగి ఉంటాయి అంటారా? కల్తీ జరిగి ఉంటాయి అంటే మేబీ జరిగి ఉండొచ్చు. అంటే సరే అది అనేది కొన్ని ఉంటాయి. మనకి తేనె అనేది ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు కూడా చెడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పాడవని పదార్థం అంటే ఒక తేనె మాత్రమే. అది ఎన్ని సంవత్సరాలు, ఎందుకంటే ఇటీవల కూడా పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఈజిప్ట్లో మమ్మీలో పిరమిడ్స్లో వాటిలో తీశారన్నమాట తేనె. 2000 సంవత్సరాల తేనె కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అన్నారు. అసలు చాలా గొప్ప విశేషం అసలు అది. సో తేనెలో చెడిపోదు, ప్లస్ తేనెలో ఇంకేదైనా వస్తువు వేసినా కానీ ఆ వస్తువు కూడా చాలా భద్రంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కల్తీ తేనెకి ప్యూర్ హనీకి మనం ఎలా డిఫరెన్సెస్ ఎలా చూడొచ్చు? ఇది చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉందండి. తేనె అనేది మేము 100 రూపాయల నోటు మీద వేసాము, క్లాత్లో వేసాము అని రకరకాలుగా అంటుంటారు. మనకి ఎప్పుడు కూడా అది క్వాలిటీ అనేది తెలియాలి అంటే మనకి కెమికల్ అనాలిసిస్కి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. మస్ట్ అండ్ షుడ్ అనమాట. కెమికల్ అనాలిసిస్ చేస్తేనే అది మనకి క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట. జస్ట్ ప్రైమరీ అయితే ఒక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ చెప్తాను. మనకి డూప్లికేట్ హనీ ఎలా తయారు చేస్తారు? జాగరీతోటి బెల్లంతో తయారు చేస్తారు. సో బెల్లంతో తయారు చేసిన తేనెకి మనకి ఒరిజినల్ హనీకి ఈ రెండింటిని కాటన్లో ముంచి పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తెలియక దూదిలో ముంచామండి, అది మండుకోలేదు, లేదంటే కొంతమంది మండుకుంది, ఇది ఒరిజినల్ కదా అంటే క్లారిటీ లేదన్నమాట. అది దూదిలో ముంచితే మండుకోదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ ఏంటంటే డూప్లికేట్ హనీ అండ్ ఒరిజినల్ హనీ రెండు పక్కన పెట్టుకుని రెండు హనీస్ని కాటన్తో తీసుకొని ఆ రెండింటిని వెలిగించినప్పుడు ఏంటంటే రెండు వెలుగుతాయి. చాలామందికి ఏంటంటే ఈ వేరియేషన్ అనేది అర్థం కాక రెండు వెలుగుతాయి. మనం ఒరిజినల్ తేనెలో దూది ముంచి వెలిగించినప్పుడు దూది వెలుగుతుంది,
డూప్లికేట్ హనీలో దూది ముంచి వెలిగించినప్పుడు దూది వెలుగుతుంది, బట్ రెండు వెలుగుతాయి. బట్ ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఏంటంటే ఆ మండేటప్పుడు ఏంటంటే ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది, చాలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట అది. సో మనం ఇందాక ఏమనుకున్నాం, డూప్లికేట్ హనీని బెల్లంతో తయారు చేస్తాం. సో బెల్లంలో ఎక్కువ శాతం ఏముంటుంది, సల్ఫర్ కాంటెంట్ ఉంటుంది. సల్ఫర్ ఎప్పుడు కూడా దానికి వేడి తగలంగానే చిన్న సౌండ్ వస్తుంది అనమాట, చట్పట్ చట్పట్ సౌండ్ వస్తూ ఉంటాయి. ఆ చిన్న వేరియేషన్ అనమాట ఒరిజినల్ డూప్లికేట్ అని తెలియాలంటే, అంతే సింపుల్. అది జస్ట్ ప్రైమరీ. సో మనకి ఇంకా కెమికల్ అనాలిసిస్ కావాలంటే అందులో ఉండే విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఇవన్నీ అసలు ఇది పక్కాగా హనీ అని తెలియాలి అంటే మనం కెమికల్ అనాలిసిస్కి వెళ్ళాలి. ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే కొన్ని హనీస్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ప్రైమరీ టెస్ట్లో కూడా దొరకకుండా ఉండే కూడా ఉన్నాయి అనమాట, అలా చేస్తున్నారనమాట. అది ఎందుకంటే అది మండుకున్నప్పుడు అవి కొంచెం సల్ఫర్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు హనీస్. సో అలా వెలిగించినప్పుడు ఏంటంటే మనం నిజంగా ఒరిజినల్ అనుకుంటాం. సో అలాగని నేను జస్ట్ ఎందుకు చెప్తాను అంటే జస్ట్ ప్రైమరీ టెస్టింగ్కి వస్తాయి అంటున్నాను. సో ఒరిజినల్ అనేది తెలియాలంటే అది కెమికల్ అనాలిసిస్ వెళ్ళాల్సిందండి కంపల్సరీగా. అది ఇప్పుడు ఇక చివరగా ఈ హనీ బీస్ని ఈ రకంగా చేయాలి, మేము ఖచ్చితంగా వీటి మీద కూడా చేయాలి అని అనుకున్న నూతనంగా కొంతమంది వస్తూ ఉన్నారు. చదివేసి అయిపోయి మేము ఏదో ఒకటి ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో చాలామంది వస్తున్నారు. హనీ బీస్ మీద కూడా కల్టివేట్ చేయడానికి కొంతమంది ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తారు? కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, తేనెటీగల పెంపకం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే తినే బంగారం వ్యాపారంతో సమానం అనమాట, తేనెని తినే బంగారం వ్యాపారం. కానీ దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. అంటే వాటి హనీ బీస్ ఎనీమీస్, తేనెటీగల శత్రువులు చాలా ఉన్నాయి అనమాట. వాటన్నిటి మీద మనకి అవగాహన ఉన్న తర్వాత దిగటం చాలా మంచిది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఏపీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడైనా కానీ ఫార్మర్స్ అందరూ కూడా విపరీతమైన పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంట్రోల్ అవ్వాలి. మేము పెట్టేది కూడా తేనెటీగల పెంపకాన్ని కూడా పురుగు మందులు ఎక్కడైతే వాడట్లేదో అక్కడ మాత్రమే మేము వెళ్తాం. సో పురుగు మందులు దేశం అంతా కూడా ఇప్పుడు ప్రతి దానికి కూడా వాడుతూ ఉన్నారు. అంటే అలా అని చెప్పి రైతులను పురుగు మందులు వాడకూడదు, కానీ ఎంతవరకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలనేది ఒక అవగాహన కల్పిస్తే ఇంకా చాలా మంచిది వాళ్ళకి. సో కొత్తగా పెంచాలనుకున్న వాళ్ళు, తేనెటీగలు పెంచే వాళ్ళందరూ మెయిన్ పురుగు మందులు కొట్టే ప్రాంతాల్లో కాకుండా పురుగు మందులు కొట్టినటువంటి పంటలు, కొన్ని పంటలు ఉన్నాయి పురుగు మందులు కొట్టరు వాటికి, లైక్ పొద్దుతిరుగుడు, కొరియాండర్, ధనియాలు, ఇట్లా మినుము, పిల్లి పెసర, మినుము కాదనుకోండి పిల్లి పెసర, జనుము, నువ్వులు, వీటన్నిటికీ పురుగు మందులు కొట్టరు. కొబ్బరి, కోకోవా, అరకలో వచ్చేసరికి వలస పూలు, ఇలాంటివన్నీ పురుగు మందులు కొట్టరు. కాబట్టి అలాంటివి ఓకే, ఎక్సలెంట్ ఉంటాయి. కానీ కొన్ని ఒక్కో టైంలో ఏంటంటే పురుగు మందులు కొట్టే పంటల మీదకి వెళ్ళాల్సి వస్తే అప్పుడు కొన్ని మెలకువలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా కొన్ని శత్రువులు ఉన్నాయి వీటికి. తేనెటీగల యొక్క శత్రువులు అంటే బీ బర్డ్స్ అని, తేనెటీగలు తినే పిట్టలు కొన్ని అటాక్ అవుతున్నాయి ఇప్పుడు. కొన్ని డిసీజులు ఉన్నాయి. వీటన్నిటి మీద కొంచెం అవగాహన తెచ్చుకొని దిగితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ తెలియకుండా దిగి నష్టపోయి ఇబ్బంది పడటం కంటే కూడా అన్నీ తెలుసుకొని దాంట్లో ఉన్న ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక వ్యాపారంలో లాభాల కంటే కూడా నష్టాలు తెలుసుకుంటే మనం ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి అన్నమాట.